హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ అండి. స్కూల్ ఓపెన్ అయ్యాయి కదా, పిల్లలకి తొందరగా ఏదైనా చేసి పెట్టేయాలి. ఈ విధంగా ఎగ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అసలు ఎగ్ రైస్ అంటే ఇష్టపడకపోయిన పిల్లలే ఉండరు కదా. ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా ఈ ఎగ్ రైస్ని చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ముందుగా అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టుకోవాలండి. మీరు మిగిలిన అన్నంతో కూడా ఈ ఎగ్ రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పై ఒక కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఆ తర్వాత సన్నంగా కట్ చేసిన 2-3 ఉల్లిపాయలని వేసుకున్నాను. తర్వాత సన్నంగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడంత ఉప్పుని వేసుకున్నాను. ఓన్లీ ఎగ్కి అలాగే ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే లైట్ పసుపును కూడా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీ టేస్ట్కి బట్టి కారాన్ని వేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేశాక కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. చూసారు కదా, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలా చికెన్ మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. తర్వాత 3 ఎగ్స్ తీసుకొని ఇందులో కొట్టేసి వేసానండి. చూడండి, నాకు వీడియో తీయడం వీలు కాక నేను కొట్టేటప్పుడు మీకు చూపించలేదు. ఈ విధంగా 3 ఎగ్స్ అందులో వేసుకుని లైట్గా పైనుండే ఎల్లో సొనని మాత్రం కొంచెం ఇలా కలుపుకుంటూ ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేసాక మంటని హైలో పెట్టుకోవాలండి. ఇలా వేసుకొని మంటని హైలో పెట్టుకుంటే ఎగ్ తొందరగా ఏగిపోతుంది. అలాగే మనకి కొంచెం పెద్ద సైజులో ముక్కలు వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఎగ్ అంతా బాగా ఈ పోపులో కలుపుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకూడదు, అప్పుడు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలా కొంచెం పెద్ద పీసెస్గా రావాలి అంటే కొద్దిసేపు అయ్యాక కలుపుకోవాలి. ఇలా మొత్తం ఎగ్నంతా కలుపుకున్నాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నం వేసుకున్నాక బాగా ఈ పోపులో ఈ అన్నం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మొత్తం ఎగ్ అంతా అన్నంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా అన్నం మొత్తం కలుపుకున్నాక మనం ఇప్పుడు రైస్కి సరిపడే సాల్ట్ని మళ్ళీ వేసుకోవాలి. అప్పుడు ఎగ్కి సరిపోయే సాల్ట్ని వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ రైస్కి సరిపడే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని లో టు మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ రెడీ అయ్యిందండి. చూసారా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.